నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామస్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. కలెక్టర్. ఘనంగా ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ డే. జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ అభిలాష అభినవ్. కొత్త మధ్యపడి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హామీ ఇచ్చారు. శనివారం కడెంమండలోని కొత్తమండిక పర్గంలో కలెక్టర్ పర్యటించారు. గతంలో కడెంమండలోని మైసంపేట్, రాంపూర్ గ్రామాలను పునరావాసం కింద తరలించగా ప్రజలకు కల్పించినటువంటి సౌకర్యాలను ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పునరావాస ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నష్టపరిహారం కింద ప్రజలకు అందిన సాగు భూమిని సాగుకు యోగ్యంగా చెదురుగా మార్చాలని అధికారులను ఆదేశించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ఖాళీ చేసిన గ్రామాల్లోని పాఠశాలను ఇక్కడికి తరలించాలని అధికారులను ఆదేశించారు. మహిళల జీవనోపాధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, అటవీ శాఖ అధికారి ప్రసాద్, ఆర్డీఓ రత్త కళ్యాణి, తహసీల్దార్ సుజాత, ఎంపీడీ అరుణ, గ్రామస్తులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విదిన్ 1 వీక్ విల్ స్టార్ట్ యువర్ అగ్రికల్చర్ లెవెల్. మీరు వచ్చిన ఉన్నప్పుడు మీ ఊరు పెద్ద మనిషికి తీసుకురండి. టైము ఒక పర్సన్ లేదు, ఇంటరీమ్ ఒక కమిటీ అందరితో మాట్లాడి ఏర్పాటు చేయండి. దీంట్లో యంగ్ వాళ్ళు అండ్ ఓల్డ్ వాళ్ళు మిక్స్, కొంతమంది లేడీస్కి కూడా పెట్టండి. సో దట్ ఆల్ రకంగా ప్రాబ్లమ్స్ మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, అది చేసి మీరు రావాలి. అది చేసేసేయండి. ఇది లెవెలింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ యూనియన్ డేను పురస్కరించుకొని శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులను పంపిణీ చేశారు. యూనియన్ సహాయ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత యూనియన్ రాష్ట్ర ప్రధానిగా పనిచేసిన తారకనాథ్ ఎస్బీఐ సంస్థ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సర్కిల్ యూనియన్ డేను పురస్కరించుకొని రోగులకు పండ్లు, బ్రెడ్ను పంపిణీ చేసి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కార్యదర్శి శ్రవణ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రజని, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. చెప్పండి. యూనియన్ హైదరాబాద్ సర్కిల్ ఆదిలాబాద్ రీజియన్ అయినటువంటి యూనియన్ తరఫున ఈరోజు ఈ మెటర్నిటీ హాస్పిటల్లో మా దివంగత నేత వై కామ్రేడ్ తారకనాథ్ వర్ధంతి సందర్భంగా పేషెంట్కి ఫ్రూట్స్ ప్లస్ బ్రెడ్, బనానా, వాళ్ళకు అవసరమైన న్యూట్రిషన్ ఫుడ్ అందజేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము జూన్ 20న ఈ మా యూనియన్ డే తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున జరపడం జరుగుతుంది. అందులో భాగంగానే వివిధ సెంటర్లలో 20 నుంచి 21, 22, 23 ఇలా వీలైన రోజులన్నీ మేము ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ప్రతిరోజు జరుపుకుంటాం. కాబట్టి ఈరోజు ఈ మెటర్నిటీ హాస్పిటల్ నిర్మల్ నందు పెద్ద ఎత్తున మా యొక్క ప్రోగ్రాంకు సహకరించినటువంటి సూపరింటెండెంట్ రజని మేడంకి, మిగతా స్టాఫ్ సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మేము చేసే ఈ సేవా కార్యక్రమాలు మున్ముందు మా జనరల్ సెక్రటరీ చెప్పినటువంటి ఆదేశానుసారము ప్రతి ఏరియాలో ప్రతి సంవత్సరము సామాజిక సేవలో భాగంగా జరుపుకుంటామని తెలియజేస్తున్నాం.
నిర్మల్ జిల్లా జడ్జి కె కరణ్ కుమార్ను కలెక్టర్ అభిలాష్ అభినవ్ జిల్లా కోర్టు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమొక్కరం చేశారు. అనంతరం కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రత దృష్ట్యా జిల్లా అభివృద్ధి విషయంలో తనవంతు కృషి ఉండాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యాదాత అవార్డు గ్రహీత సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ తన్నూరు వెంకట్రావును శుక్రవారం సాయంత్రం విజయపాత్రిక ల్యాబ్లో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేరెల హనుమంతు మాట్లాడుతూ గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను వెలుగదీయడానికి లక్షాది కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించారని, వందే మాతరం ఫౌండేషన్ గుర్తించి విద్యార్థి అవార్డు ప్రదానం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమం నిర్మల్ జిల్లా టీడీఐ అధ్యక్షులు తిప్పి సంతోష్ కుమార్, వెంకట్రావు, ప్రకాష్, రాజుల్దేవ్ శ్రీనివాస్, అనిల్ చారి, ముత్యం, రమేష్, శ్రీనివాస్, సుధాకర్, గంగాధర్, నరేష్, సంపత్, ఆంజనేయులు, మేఘనా, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్జీ మండలి బామ్ని గ్రామం మీదుగా కుంటాల వరకు, అలాగే బీరవెల్లి, తాండ్రా, దోనిగాం, తిమ్మపూర్ మీదుగా అదనంగా గొల్లమాడ వరకు మరో ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవేందర్, సురేందర్లు డిపో మేనేజర్ ప్రజలకు వినతిపత్రం అందించారు. ప్రతిరోజు పొద్దున పాఠశాల పిల్లలు బస్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం ఇస్తున్న సందర్భంగా పాఠశాల విద్యార్థులకు సౌకర్యం కొరకు అదనంగా బస్సు నడపాలని కోరారు. టేకులపల్లి దరువు, భోజన తదితరులు ఉన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం పురాతనమైన శ్రీ దేవరగౌడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ప్రదర్శించి మాడవీధులు ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా గోవిందనామస్వామితో మారుమోగింది. భక్తులకు తీర్థ ప్రసారం చేశారు. ఆలయ ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని రవినగర్ శాసనర్ ప్రాంతంలోని రోడ్ నంబర్ 4లో డ్రైనేజీలో చెత్త చెత్తతో కూరుకుపోయి వర్షపు నీరు నోడుపు రావడంతో మున్సిపల్ చైర్మన్ గంట తీశారు శనివారం పరిశీలించారు. స్థానికులు మున్సిపల్ చైర్మన్కు సమాచారం అందించడంతో స్పందించిన చైర్మన్ ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. డ్రైనేజీ శుభ్రం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చైర్మన్ వెంట కౌన్సిలర్ రామగౌన్, తులసి నర్సాగౌడ్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో దివ్యానగర్లో గల 534 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమిలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువత సంఘం నాయకుడు వెంకటస్వామి, బత్తుల రంజిత్ కోరారు. గత 2 నెలలుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్, ఉప ముఖ్యమంత్రికి సైతం వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని, ఇదే విషయమే నిర్మల్ జిల్లాలో కబ్జా గురవుతున్న ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని లేని పక్షంలో నిరాదీక్షగా సిద్ధమని తెలిపారు. ఈ కార్యలో పురుషోత్తం, భూమేష్, కత్తి నవీన్, లింగయ్య, సుదర్శన్, భూమన్న తదితరులున్నారు. ఏప్రిల్ 14 భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలో
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తరపున జిల్లాకి స్టడీ సర్కిల్ రావాలని కోరుకుంటూ నిర్మల్ జిల్లాలోని నిర్మల్ పట్టణ కేంద్రంగా ఉన్నటువంటి దివ్యానగర్ అయ్యప్ప టెంపుల్ ముందర గల 534 సర్వే నంబర్ గల భూమిలో మేమందరం కలిసి ఆ ప్రభుత్వ భూమిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం జరిగింది. మరి ఇదే స్థలంలో, ఈ ప్రభుత్వ స్థలంలోనే మాకు అంబేద్కర్ స్టడీ సర్కిల్ జిల్లాకి ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లాలోని కలెక్టర్ గారికి, అదేవిధంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి అయినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సీతక్క గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారికి కూడా మేము అందరం కలిసి మా అంబేద్కర్ యువజన సంఘం తరఫున వినతి పత్రం అందజేయడం జరిగింది. వారు కూడా ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించేసి జిల్లాకి స్టడీ సర్కిల్ రావడానికి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే గత 2 నెలలు గడుస్తున్నా కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా, రెవెన్యూకి సంబంధించిన అధికారులు కూడా జిల్లాలో కబ్జాకు గురవుతున్నటువంటి భూముల్ని పరిరక్షించడం లేదు. ఎందుకంటే చెరువు కబ్జా భూములు, అదేవిధంగా ప్రభుత్వ భూములు, కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేస్తున్నా కానీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులను చూస్తూ ఉంటే చాలా అవమానంగా ఉంది. ఎందుకంటే జిల్లా నడిబడ్డులోనే అయ్యప్ప స్వామి టెంపుల్ ముందర ఉన్నటువంటి భూమిని కబ్జా చేస్తున్నారు, వీరందరూ కలిసి పరిరక్షించండి అని చెప్పేసి మేము గత 2 నెలలుగా ప్రతి ఒక్క అధికారికి వినతి పత్రం ఇస్తూ వస్తున్నా కానీ ఎవ్వరు కూడా ఇప్పటికీ ఆ ప్రభుత్వ స్థలాన్ని కాపాడడానికి ముందుకు రావడం లేదు. మరి వీళ్ళందరూ కూడా ఎవరికి భయపడుతున్నారో మాకు తెలియడం లేదు. ఎందుకంటే ప్రభుత్వ భూమిని కాపాడలేని వాళ్ళు ప్రజలకేం న్యాయం చేస్తారని మేము తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని కడెం మండలంలోని పెద్దబెల్లాల గ్రామ పరిధిలోని ఉప్పరుగూడెంలో ఈ నెల 20న గౌడమలపై అత్యాచార యత్నం, హత్యాయత్నం చేసే దుండలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం బాధితురాలిని కుటుంబ సభ్యులు పరామర్శించారు. చంటిపిల్ల తల్లైన మహిళ అంగన్వాడీలో కోడిగుడ్ల కోసం వెళ్తుండగా కొందరు వ్యక్తులు మద్యం, గంజాయి సేవించి సదరు మహిళపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. మహిళ అక్కడి నుండి తప్పించుకొని అంగన్వాడీగా చేరుకోగా అక్కడ సైతం నిందితులు వచ్చి మహిళపై అత్యాచారం, హత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. భయంతో సదరు మహిళ స్థానిక చెరువు వద్ద గల తూములో దాక్కోవడంతో మానవ ప్రాణం నిలిచిందని, పోలీసులు వచ్చేవరకు దారుణం కొనసాగిందని తెలిపారు. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పరామర్శించిన వారిలో అమరవేణి నర్సాగౌడ్, భాస్కర్, శంకర్, రాజేందర్ గౌడ్, ఒల్లెపు తిరుపతి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఇది కర్రలతో పెట్టినట్టు బండలతో 324 ఇది ఏదున్నా వాళ్ళు కొరాలు గాంజా సేవించి అంతా చేసారు. ఒక చిన్న చంటిపిల్ల తల్లి అయినటువంటి ఒక గౌడ సోదరి, మరి పక్కనే ఒక దళిత కాలనీ ఉంటది. ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రం ఆ పక్కనే 1 కిలోమీటర్ దూరంలో మరి అక్కడ కేంద్రం ఉండడం జరిగింది. మిట్ట మధ్యాహ్నం దాదాపు 3-3:30 ప్రాంతంలో అంగన్వాడీ టీచర్ గారు ఫోన్ చేస్తే ఆ పిల్లలకు సంబంధించినటువంటి కోడిగుడ్లు తీసుకెళ్లడం కొరకు మరి ఆ మహిళ వెళుతున్నటువంటి సందర్భంలో ఎవరైతే మచ్చ చింటూ, మచ్చ ప్రభాకర్, సాగర్ ఇట్లా ఒక 6 వ్యక్తులు మరి వీళ్ళందరూ కూడా ముంబైలో నివాసం ఉండడం అని చెప్పి తెలవడం జరిగింది. ఇదే గ్రామస్తులు. వీళ్ళు మత్తు పానీయాలకు అలవాటు పడి అక్కడే బ్రాందీ విస్కీ తాగుతూ గాంజా సిగరెట్లు పడుతూ అక్కడ ఉండి ఈ మహిళ రోడ్డు పైన వెళ్తున్నటువంటి మహిళ పైన అత్యాచార యత్నం చేసి, ఏలనగా చేసి, కొంగులాగి బలవంత ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో తను కీకలు వేయడం ద్వారా వెనుకనే ఆటో వస్తుంటే ఆటోలో పారిపోయి అంగన్వాడీ కేంద్రంలో దాగున్నటువంటి సందర్భం ఉంది. మరి అంగన్వాడీ ఆయా సమక్షంలోనే ఈ 6 ఎవరైతే గాంజా సేవించున్నటువంటి వ్యక్తులు, మరి పీకల్లాక కళ్ళు తాగినటువంటి వ్యక్తులు, ఈ మచ్చ చింటు గాని, ప్రభాకర్ గాని వీళ్ళందరూ కూడా వెంబడించి ఆయా ఇంటికి కూడా వచ్చి తను డోరేసి ఉన్నా కానీ అక్కడే కావలు కాసి మళ్ళీ అంగన్వాడీ టీచర్ వచ్చిన తర్వాత కూడా ఆ టీచర్ కూడా వాళ్ళని బెదిరిస్తే కూడా వినవకుండా
వాళ్ళ సమక్షంలో దాడి చేసి మహిళను అసభ్యకరంగా మాట్లాడుతూ నోటికొచ్చిన విధంగా చేస్తూ అక్కడికి వాళ్ళ బంధువులు ఏర్కుంటే వాళ్ళపైన గ్రామస్తుల సమక్షంలోనే ఒక ప్రభుత్వ అధికారైనటువంటి అంగన్వాడీ టీచర్ ప్రభుత్వ ఉద్యోగి సమక్షంలోనే దాడి చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి తలలు పలగొట్టి మొత్తం విపరీతంగా చంపేస్తామని దాడి జరిగి విపరీతమైనటువంటి సందర్భం జరిగితే పోలీసులు మరి ఎస్ఐ గారు అప్పుడు లీవ్ లో ఉన్నారని చెప్పి కడెం ఎస్ఐ గారు లీవ్ లో ఉన్నట్టుగా తెలిసింది. కానీ వాస్తవానికి ఆ దాడి గంటకు పైన జరిగింది. పోలీసు వాళ్ళకు 100 ఫోన్ చేస్తే ఆఖరికి పోలీసు వాళ్ళు వచ్చే వరకు కూడా ఆ దాడి కొనసాగుతున్నది. ఆ దాడి కొనసాగుతున్న సందర్భంలో ఆ మహిళ చంటిపిల్ల తల్లి పారిపోయి ఒక నీళ్ల చెరువు తూములో కూడా జాగున్నటువంటి సందర్భంలో ప్రాణరక్షణ కొరకు ఆ తూములో జాగున్నటువంటి సందర్భం ఇవాళ సంఘటన జరిగింది. కానీ వాళ్ళ పోలీసు వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏమున్నాయి? నామమాత్రం తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, దాడి చేసిరని తప్ప మరి అక్కడ హత్యా ప్రయత్నం చేసినటువంటి 307 సెక్షన్ కింద హత్య నేరం బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మాయి పైన అత్యాచార ప్రయత్నం చేయడం కాదు, బహిరంగంగా ప్రజల ముందు మరి మత్తు పానీయాలు సేవించినటువంటి వాళ్ళు, గాంజా తాగినటువంటి వాళ్ళు, బ్రాంతి విస్కీ తాగినటువంటి వాళ్ళు, వాళ్ళని వెంటనే ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. కనుక వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళను నార్కోటిక్ టెస్టులు చేసి ఏం మత్తు సేవిస్తున్నారు అనేది కూడా బహిరంగపరచాల్సినటువంటి బాధ్యత జిల్లా పోలీస్ అధికారులు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామస్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం కలెక్టర్. ఘనంగా ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ డే. జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ అభిలాష అభినవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.